హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విక్టోరియా ఉమెన్స్ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్స్లలో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేసుకుంటూ ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ అయిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, అలాగే ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, రేడియోగ్రాఫర్స్, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటరు, ఈసీజీ టెక్నీషియన్ మరియు ఆయాల పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క అన్ని పోస్టులను కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అయితే మనకి ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. అయితే చాలా సమయం అయితే చాలా తక్కువగా ఉంది. వీళ్ళని తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. జనవరి 17 లోపు అయితే మీరు జాబ్లో అయితే ఉంటారనమాట. సో వీళ్ళని తొందరగా అయితే అప్లై చేసుకోండి. సో ఇక అది ఏ జిల్లా నుంచి రిలీజ్ అయింది, అలాగే వాటికి సంబంధించి పూర్తి వివరాలు, అర్హతలు ఏంటి, జీతాబే వివరాలు ఏంటి అని పూర్తి వివరాలు కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉంటాయండి. సో మీరు అక్కడ క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్స్ అని డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మన యొక్క ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క వీడియోకి వచ్చిన లైక్ అనేది ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఈరోజు వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్, ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, విశాఖపట్నం జిల్లా నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలోని విక్టోరియా ప్రభుత్వ హాస్పిటల్ అనమాట ఇది. అందులో ఉమెన్ అండ్ చిల్డ్రన్ స్పెషాలిటీ అనమాట ఇవి. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ టు వర్క్ ఇన్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విశాఖపట్నం ఇన్ వేరియస్ కేటగిరీస్ అండ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ యాజ్ మెన్షన్డ్ బిలో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి 4 పోస్టులు అవుతున్నాయి కాంట్రాక్ట్ బేసిస్లో. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేసి ముందు ఒక పోస్ట్ ఉంది, ఇప్పుడు కొత్తగా 2 పోస్టులు కలిపి మొత్తంగా 3 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే రేడియోగ్రాఫర్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు చూసుకుంటే 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు చూసుకుంటే ఒక పోస్ట్ ముందు ఉంది. అలాగే ఇప్పుడు 5 కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకుంటే ఒక పోస్ట్ అయితే ఇప్పుడు కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఈసీజీ టెక్నీషియన్ 4 పోస్టులు ఇప్పుడు కొత్తగా యాడ్ చేసి భర్తీ చేస్తున్నారు. సో ఇక నెక్స్ట్ ఆయా పోస్టులు చూసుకుంటే ఒక పోస్టు, ఇది ముందున్న పోస్ట్ని ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. సో మొత్తంగా ముందు 6 ఖాళీలు అవుతున్నాయి. ఇప్పుడు మొత్తంగా 16 పోస్టులను కలిపి 22 పోస్టులను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. ద అప్లికేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ ద ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నియర్ కనకమహాలక్ష్మి టెంపుల్, బురుజుపేట, విశాఖపట్నం డ్యూరింగ్ ద వర్కింగ్ డేస్ ఫ్రమ్ 10:30 AM 5 PM to 5 PM ఫ్రమ్ 1/12/2021 to 15/12/2021. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 15/12/2021 సాయంత్రం 5 గంటల వరకు అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంది 300 రూపాయలు. డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. మీరు ఎనీ నేషనల్ బ్యాంక్లో సూపరింటెండెంట్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్లో తీయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విశాఖపట్నం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్వైర్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ కంట్రోల్ ఆఫ్ డిఎంహెచ్ఓ. సో ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ 1 year అనేది ఇచ్చారు. సో వేకెన్సీస్ అనేది ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాము. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క సెలక్షన్ కమిటీ కూడా ఇక్కడ మీరు చూసుకోండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం, అలాగే జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం, మెంబర్ ఆఫ్ కన్వీనరు, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్, అలాగే డిఎంహెచ్ఓ విశాఖపట్నం, డిసిహెచ్ఎస్ విశాఖపట్నం, వీరి యొక్క ఆధ్వర్యంలో యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మీకు చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ ఆర్ 2 years డిఎంఎల్టీ కోర్స్ కానీ, ఎస్ఎస్సి ఆర్ ఏ డిగ్రీ ఇన్ బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్, బీఎస్సీ డిగ్రీ విత్ బీజెడ్సీ ఫస్ట్ క్లాస్ ఆర్ బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇష్యూడ్ బై ద నిమ్స్ హైదరాబాద్ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్సెస్ ఆఫ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ. సర్టిఫికేట్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అని అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలని అయితే చెప్తున్నారు. అలాగే రెన్యువల్ కూడా చేసుకొని ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 చూసుకుంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎక్స్పెక్ట్ ఫార్మడీ విత్ అప్ టు డేట్ రెన్యువల్ అయితే చెప్పడం జరిగింది. ఇక రేడియోగ్రాఫర్ ఒక పోస్ట్ ఇక్కడ మనకి పాస్ ఇన్ ద సిఆర్ఏ డిఎంఐఐటి అలాగే డిఆర్జిఏ ఎగ్జామినేషన్ లేదా ప్రొవైడెడ్ దట్ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ హూ ఇన్ అడిషనల్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఆఫ్ బీఏ కానీ, బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, బీఎస్సీ హానర్స్ కానీ, లేకపోతే బీఎస్సీ హానర్స్ కానీ, లేకపోతే ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ ఇన్ మెయిన్ సబ్జెక్ట్ అండ్ రిజిస్టర్డ్ విత్ పారామెడికల్ బోర్డు ఆంధ్రప్రదేశ్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లకి అయితే 10వ తరగతి అయితే పాస్ అయినాయి అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి చూసుకుంటే మస్ట్ పాసెస్ 10th క్లాస్, అలాగే మస్ట్ పాసెస్ మెడికల్
స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ డిఎంఎస్టీ కోర్స్ అనమాట. సో మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు విత్ అప్ టు డేట్ రెన్యువల్స్ అని అయితే చెప్పడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎనీ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పీజీడీసీ ఉండాలి. సో ఈసీజీ టెక్నీషియన్ డిప్లొమా ఇన్ ఈసీహెచ్ టెక్నీషియన్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ అట్ ఏపీ పారామెడికల్ బోర్డు విత్ అప్ టు డేట్ రెన్యువల్స్ అని అయితే చెప్పడం జరిగింది. ఆయా పోస్టుకు చూసుకుంటే 10వ తరగతి అయితే పాస్ అయినా చాలు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఈ యొక్క విశాఖపట్నం వెబ్సైట్లో అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడైతే మీరు చూసి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఫిల్ చేసిన అప్లికేషన్ను ద షుడ్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ విశాఖపట్నం అండ్ సబ్మిట్ ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విత్ ఆల్ రిలవెంట్ ఎన్క్లోజర్స్ బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే పర్సన్ అయినా వెళ్ళి కానీ ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ దగ్గర 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ అనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో మీరు చూసుకోండి. సో అలాగే ఎన్క్లోజర్స్ కావాల్సిన సర్టిఫికేట్లు కూడా ఇక్కడైతే ఇచ్చారు. అండ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్ యాజ్ షోన్ ఇన్ ద సీరియల్ ఆర్డర్ అయితే చెప్పారు. సో ఈ విధంగా సీరియల్ ఆర్డర్లో పెట్టుకొని మీరు సో సిగ్నేచర్ అనేది కూడా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ అటెస్టెడ్ కాపీస్ అని అయితే చెప్తున్నారు కానీ సో మేబీ గవర్నమెంట్ ఎంప్లాయీతోనా లేకపోతే ఓన్ సిగ్నేచర్ అనేది ఏం చెప్పట్లేదు. సో అక్కడ మీరు చూసుకొని ఇది కూడా అప్లై అయితే చేసుకుని అండ్ ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు వచ్చేసి 300 రూపాయలు అయితే ఉంటుంది. సూపరింటెండెంట్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ విశాఖపట్నం నేమ్ మీద మీరైతే డీడీ తీయాల్సి ఉంటుందన్నమాట. సో కాంట్రాక్ట్ అయిన అవుట్సోర్సింగ్లో కానీ పనిచేసే వాళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఇక ఇక్కడ ద పర్సన్స్ సీకింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అయితే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిట్ వితౌట్ రిక్వైర్డ్ పర్టికులర్స్ అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో అప్లికేషన్కు మీరు ఏవైనా జతపరచకపోయినా ఇన్కంప్లీట్గా అప్లై చేసినా సరే ఫిల్ చేసినా మీ యొక్క అప్లికేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మెరిట్ బేస్ ఆధారంగా అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుంటే 1/12/2021 ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 15/12/2021 సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం అవుతుంది. 30/12/2021 మీ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. 5 జనవరి 2022 ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చి 10/1/2022 మీకు ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. 17/1/2022 మీరైతే జాబ్లో అయితే జాయిన్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ ఒకవేళ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ పనిచేసే వాళ్ళు ఉంటే ఈ ఫామ్ ఫిల్ చేసుకొని సిగ్నేచర్ అనేది చేయించి సో అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పుడు పనిచేస్తారు, ఎన్ని ఇయర్స్ పనిచేస్తారు, ఎందుకు మీరు ఆ యొక్క జాబ్ని వదులుకున్నారు అనేది ఇక్కడ మీరు అవన్నీ కూడా రాసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇది ఫిల్ చేసి మీరైతే ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విక్టోరియా హాస్పిటల్ ప్రభుత్వం నుంచి చిల్డ్రన్స్ మరియు ఉమెన్స్ స్పెషల్ హాస్పిటల్స్ నుంచి వచ్చిన ఉద్యోగుల సంబంధించి డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ చెక్ లిస్ట్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.